2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, నిన్న బోనాల పండుగ కూడా అయిపోయింది అండ్ చాలా మంది కూడా నెక్స్ట్ వచ్చేది శ్రావణ మాసమే కాబట్టి దేవుడికి లక్ష్మీ పూజ చేసే సమయంలో బంగారాన్ని పెట్టాలి అనుకుంటారు. కానీ ఇప్పుడు అది కాస్త 1,00,000 రూపాయలకి తులం వచ్చేసింది. సరే, తగ్గే ఆప్షనే లేదా మనకి ఏ ఛాన్స్లో అయినా? అంటే మీరు అన్నారు పెట్టుబడిలో మనం కనుక కొన్ని ఏవైతే ఆప్షన్స్ మనం చూస్ చేసుకుంటామో వాటి ద్వారా మనకైతే బంగారం రేటు పెరిగినా కూడా మనకు అంత ఎఫెక్ట్ పడదు అని. బట్ ఈ సినారియోలో చూసుకుంటే ఫిజికల్గా బంగారం కొనుక్కోవాలి అన్నప్పుడు 8,000 9,000 ఉంటే బాగుండు కదా, మరి 10,000కి వచ్చేసింది గ్రాము అనుకునే వాళ్ళే చాలామంది ఉన్నారు. ఎలా ఉండబోతుంది? ఒక నిజం చెప్తా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, ఎవరన్నా మనము ఒక ఇన్స్ట్రుమెంట్లో డబ్బులు పెడితే మనకు అది అప్రిషియేట్ అవ్వాలి, తగ్గకూడదు అని చెప్పి ఒక కోరిక ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ల్యాండ్ కొన్నారు, ఒక ఫ్లాట్ కొన్నారనుకోండి. సో నేను కొన్న తర్వాత చూడు అసలు సంవత్సరంలో డబుల్ అయిపోయింది, 10 సంవత్సరాల్లో 4 ఇంతలు అయిపోయింది అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటా. సో దట్ యూ ఫీల్ నైస్, గుడ్ అబౌట్ ఇట్. అంటే నా చాయిస్ తప్పుడు చాయిస్ కాదు. సో మై చాయిస్ వాజ్ పర్ఫెక్ట్. నా లాజిక్ చాలా కరెక్ట్గా పనిచేసింది. నేను పెట్టిన పెట్టుబడి చోట్లో నాకు వాల్యుయేషన్ వచ్చింది. నన్ను నలుగురు వచ్చి అడుగుతారు, ఇంకా నా మాటకి విలువ పెరిగిపోతుంది సొసైటీలో అన్న గర్వం అనేది అందరికీ ఉంటుంది. ఎవ్రీబడి విల్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. సో బంగారం విషయం, మరి బంగారం ఎందుకు పెరగకూడదు? నాకు ఒక మాట చెప్పండి. అసలు మీకు బంగారము కొన్న తర్వాత ఒక మాట చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 80,000కే వచ్చింది అనుకుందాం, రాదు వచ్చింది అనుకుందాం, కానీ కొన్న తర్వాత 50,000కి పోతే మీకు ఎలా అనిపిస్తుంది? అదేంటండి అసలు ఇంత పడిపోయింది కదా అని చెప్పేసి నేను 80,000కి కొనుక్కుంటే 50,000కి రావడం ఏంటి? ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. మళ్ళీ ఇంకా కొనుక్కోవాల్సి వస్తుంది, ఎందుకంటే టెంప్టేషన్ వస్తుంది మీకు. మీరు ఆల్రెడీ 1,00,000 నుంచి 80కి వచ్చింది, 80 నుంచి 50కి వచ్చిందంటే మీరు ఎంతగానో మనకి చెప్పేసుకుంటారు. బట్ స్టిల్ ఏంటంటే లోపల ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది, నేను అనవసరంగా 80,000లో కొన్నానా. సో అలా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు కొన్న తర్వాత ఏదైనా వస్తువు మార్కెట్ వాల్యూ పడిపోతే యూ విల్ ఆల్వేస్ ఫీల్ బ్యాడ్. ఓకేనా? సో పెరిగినంత బంగారాన్ని దాన్ని ఆపకూడదు. అది ఎంత ఎక్కువగా పెరిగినా కానీ మిమ్మల్ని మాత్రం ఎఫెక్ట్ చేయకుండా మీకు తక్కువ రేట్లో, నేను ఆల్రెడీ స్ట్రాటజీస్ ఇచ్చేసాను మీకు. లెస్ దెన్ 50% ప్రైస్లో మీరు ఎలా మీ బడ్జెట్లో తక్కువ రేట్లో కూడా కొనుక్కోవచ్చు. సో అది పెరిగినా కానీ మీకు పిన్ చేసినట్టుగా మీకు ఎఫెక్ట్ ఉండకూడదు. సో అలాంటి స్ట్రాటజీ ఉంటేనే ఇప్పుడు శిరీష గారికి ఉన్న ఏదైతే కోపం ఉందో, ఏదైతే డిసప్పాయింట్మెంట్ ఉందో చూసే వాళ్ళకి నాకు అబ్సల్యూట్లీ అందరికీ ఉంటుంది అది. సో అదంతా మీకు తీరిపోతుంది, మీరు పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే మీరు ఇప్పుడు లాజికల్గా ఆలోచించడం మొదలు పెడుతున్నారు. సో దానికి ఒక ట్రిక్ ఉంది. ఇప్పుడు ఏదైతే మనకు నచ్చిందో ఆ నచ్చిన దాన్ని మనం తక్కువ రేట్లో ఎలా కొనుక్కోవాలి, అదే బంగారం. అందులో మంచి మంచి ఆభరణాలు ఉంటాయి, మంచి మంచి ఫింగర్ రింగ్స్ ఉంటాయి, నెక్లెసెస్ ఉంటాయి. సో ఆడవాళ్ళకి అసలు అన్లిమిటెడ్ చాయిస్ ఉంటుంది. సో యూ బై ద బెస్ట్. దానికి నేను తక్కువ రేట్లో ఇప్పించే బాధ్యత నాది. దట్ యూ లీవ్ ఇట్ టు మీ. ఓకేనా? సో నా ఈ రోజున ఆల్ టైమ్ హైలో ఉంది బంగారము. ఆల్ టైమ్ హైలో ఏ ప్రైస్లో ఉంది, ప్లస్ ఇవాళ ఏం జరగబోతుంది. మనం ఇంకో విషయం, సాటర్డే అండ్ సండే రోజు చేసిన ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో అది మండే మీకు ఒక క్లారిటీ ఇస్తుందని చెప్పేసి మనం ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. అండ్ అలాగే మన రెసిస్టెన్స్ 1 ఒకవేళ పైన ట్రేడ్ అయితే బంగారం ఇంకా పెరుగుతుందన్న విషయం కూడా మనము నేర్పించాము, నాట్ రికమెండేషన్. సో ఇలాగే జరిగింది కాబట్టి ఒకసారి చూసుకుందాము ఈ రోజు ఎలా ఉంటుంది. 10,004 రూపీస్ 24 క్యారెట్ గోల్డ్ మొన్న ఫ్రైడే రేట్ రోజు అనమాట. ఈ రోజు చూసుకుంటే సోమవారం రోజున 10,015 రూపాయలు. సో ఇట్స్ 1 గ్రామ్. సో ఇప్పుడు 10 గ్రాముల విషయం మాట్లాడితే 1,00,000 రూపాయల దానిపైన ఒక 40 రూపాయలు వేసుకొని ఇట్ వాజ్ వెరీ హ్యాపీ. బట్ యాక్చువల్గా టుడే చూసుకుంటే 1,150 రూపాయల వరకు వెళ్ళిపోయింది. సో గోల్డ్ ఈజ్ హ్యావింగ్ అ ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ అరౌండ్ 110 రూపీస్. నా 22 క్యారెట్ గోల్డ్ 9170 నిన్నటి ప్రైస్ ఉంటే ఇవాళ 9180. ఐ థింక్ ఇంకొక జస్ట్ ఒక 800 రూపాయలు పెరిగితే 22 క్యారెట్ గోల్డ్ కూడా ఉష్కాకి అయిపోతుంది. లైక్ అందరి కామన్ మ్యాన్ చేతిలోకి అందకుండా పోతుంది. కానీ ఇది కూడా 10 కాదు 11,000 పోనివ్వండి, మీకు మాత్రం అందేటట్టుగా ఉండాలి అని చెప్పేసి ఆ మాస్టర్ క్లాస్ స్మార్ట్నెస్ ఏదైతే ఉందో అది జాయిన్ అయితే మీకు తెలిసిపోతాయి రహస్యాలు. కమింగ్ బ్యాక్ టు 18 క్యారెట్ గోల్డ్ 7,503. వావ్, 7,511. దిస్ ఈస్ ద మోస్ట్ ఫేవరెట్ మార్కెట్లో. 18 క్యారెట్ బంగారము అందరూ కొనుక్కుంటున్నారు కాబట్టే రేటు కూడా చూస్తే ప్రతిసారి 7300, 7200, 7100 వరకు కూడా వచ్చినప్పుడల్లా
ఒక ఆశ కలిగిందనమాట, కనీసం 7,000 కింద ఈసారణ వస్తుందా అని. నెవర్ లుక్ బ్యాక్ అని చెప్పేసి ప్రతిసారి పైకి పోవడమే. ఇట్ హాస్ గాన్ అప్ బై 8 రూపీస్. నా మనం ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఇవాళ ఇంట్రాడేలో ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ఎంసీఎక్స్ స్టాక్ ఎంసీఎక్స్ కమోడిటీ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ చేస్తారు కదా, వాళ్ళందరికీ ఒక ఐడియా ఇవ్వాలి కదా. సో ఇప్పటిదాకా హౌస్ వైఫ్స్ అండ్ అదర్ బిజినెస్ పీపుల్, జాబ్ చేసే వాళ్ళందరికీ బంగారం ఏ రేట్లో కండం పలుకుతుంది అది మనం చెప్పాం. బట్ నౌ లుక్ ఎట్ దిస్. ఇక్కడ మీరు చూసుకుంటే 98,237 కరెంట్లీ రన్నింగ్ ప్రైస్ అనమాట. దాదాపు 200 పైన ట్రేడ్ అవుతుంది. 98,243 అండ్ 98,050 రూపీస్ ఈ రోజున హైలో క్రియేట్ చేసింది. సో ఇక్కడ మనం చూసుకుంటే డౌన్ సైడ్లో 97,980 పైన ఉంటేనే R2 R3కి వెళ్ళిపోయే అవకాశం ఉంది శిరీష. అంటే ఆల్రెడీ 98,200 చేంజ్లో ఉంది కదా. సో మీకు ఎక్కడ ఉన్నట్టు ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టు బంగారం ఈ రోజున ఇంట్రాడేలో 98,310 దగ్గరలో ఉంది. ఒకవేళ ఇది దాటింది అనుకోండి, యూ విల్ సీ 99,000 అప్రాక్సిమేట్లీ 98,800 కనిపిస్తుంది ఇక్కడ మనకి. సో 99,000 ఇవ్వాలంటారా రేపంటారా మాత్రం ఇది మాత్రం కనిపిస్తుంది. ఒకవేళ డౌన్ సైడ్లో వచ్చినా కానీ ఇప్పుడు బుల్లిష్ మోడ్లో ఉంది కాబట్టి బంగారం ఈజ్ ఇన్ అ బై మోడ్, నాట్ అ రికమెండేషన్. బట్ మీరు చార్ట్లో మరోసారి జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకు చెప్తున్నారంటే కింద మీకు ఇక్కడ సపోర్ట్ లెవెల్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ ట్రంప్ గారు ఏదో నోరు తెరిచి చెప్పారనుకోండి, స్టాక్ మార్కెట్కి ఎకానమీకి అది పాజిటివ్ న్యూస్ అవుతుంది, అప్పుడు అది గోల్డ్కి నెగిటివ్ అవుతుంది. సో కాబట్టి నెగిటివ్ కూడా ఎందుకైనా మంచిదో ఒకసారి చూసుకుంటే పని అయిపోతుంది. సో 97,143 ఫస్ట్ సపోర్ట్ ఉంది, 96,636 సెకండ్ సపోర్ట్ అండ్ 96,306 ఈజ్ ది థర్డ్ సపోర్ట్. సో ఈ 3 సపోర్ట్ మధ్యలో బంగారం ఒకవేళ వచ్చే అవకాశం ఉండొచ్చేమో, అది కూడా డిపెండింగ్ అపాన్ ది గ్లోబల్ డెవలప్మెంట్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే నేషనల్ మీడియాలో కూడా అందరూ ఒకటే మాట చెప్తున్నారు, దట్ టుడే గోల్డ్ హ్యాస్ గాట్ ఎవ్రీ ఛాన్స్. 99,000 దాటి 101,000 రూపాయల వరకు వెళ్ళింది రీసెంట్ హై టైమ్స్లో. దాన్ని కూడా దాటేసి గోల్డ్ విల్ షో యూ సమ్ న్యూ ప్రైసెస్. బట్ ఎంత ఎక్కువ పెరిగినా కానీ 55,000 లేదా 60,000 రూపాయల్లో మనం బంగారం కొనుక్కోవచ్చు. అదే నాణ్యమైన బంగారం, అదే క్వాలిటీ, బట్ విత్ అ స్మార్ట్ క్లాస్. ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. అండ్ చాలా వరకు కూడా బంగారం పెరిగితే ఎంతవరకు పెరుగుతుంది, తగ్గితే ఎక్కడ దాకా వస్తుంది అన్న డైలమాలో ఉంటారు. మీరు చెప్పిన ఏవైతే ఈ రెసిస్టెన్స్ కావచ్చు, సపోర్టింగ్ లెవెల్స్ కావచ్చు, చాలా ఎక్కువ మందికి ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి అని చెప్పొచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.